హాయ్ హలో రేయాన్. నా పేరు కార్తిక్. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. తూనిగను ఇంగ్లీష్ లో ఏమంటారు? తూనిగను ఇంగ్లీష్ లో ఏమంటారు? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అంటే ఏంది? ఏంది? పురుగు. తూనిగా తెలుసా? తూనిగా తేనాక. తూనిగా అంటే తూనిగా అంటే తేనెనా? అది వేరు ఇది వేరు. తూనిగా తెలీదా? బటర్ఫ్లై పక్కన ఉంటది, తూనిగా ఎగురుతుంది. రెక్కలుంటే చిన్నవి. దానికి ఏమో అంటారా? గూగుల్లో సెర్చ్ చేద్దామా? లేదు. అబ్బా చెప్పు. తూనిగని ఏమంటారు ఇంగ్లీష్ లో? తూనిగాని అరే ఇంగ్లీష్ మీడియమే కదా, చెప్పండి రా. అంటే అది ఆగాగు, నేను క్లూ ఇస్తా. ఆగు, చెప్పండి. చెప్తాడక్క, నేను పోతా. ఏడికి పోయట్లేదు, ఏం కాదు. చెప్పు. క్లూ ఇవ్వనా? అది దాంట్లో ఒక ఫ్రూట్ యాడ్ అవుతుంది. దాని నేమ్ లో ఒక ఫ్రూట్. ఫ్లై ప్లస్ ఆ ఫ్రూట్ పేరు తెలుసుదంటే ఆ ఫ్రూట్ ప్లస్ ఫ్లై కొడితే అదేనా? డ్రాగన్ ఫ్లవర్. నేను ఏం అడిగినా తూనిగని ఇంగ్లీష్ లో ఏమంటారు? దగ్గరకు వచ్చి ఆన్సర్ 90% చెప్పేశారు. 90% ఆన్సర్ చెప్పారు. డ్రాగన్ ఫ్లై వచ్చింది ఆన్సర్. సరే ఇంకో క్వశ్చన్. రాత్రి అయినా పగలైనా తనతో దీపం పెట్టుకొని తిరుగుతుంది ఏంటది? ముందు రాత్రినా పగలైనా తనతో దీపం పెట్టుకొని తిరుగుతుంది ఏంటది? చెప్పు చెప్పు. పెళ్ళం. ఏ పెళ్ళం? మన వైఫ్ దీపం పెడుతుంది కదా పక్కన. రోజు రాత్రైనా పగలైనా దీపం పెట్టుకొని లైట్. రాత్రైనా పగలైనా. క్వశ్చన్ అర్థమైందా? రాత్రి అయినా పగలు అయినా నైట్ అయినా మార్నింగ్ అయినా దీపం పెట్టుకొని తిరుగుతుంది. పురుగు అక్క. ఏం పురుగురా? ఏం పురుగు? ఆ పురుగు పేరు ఆగాక. దీపం పెట్టి తిరుగుతుందంట. లైట్. సరే నీకు టాస్క్ ఇస్తాను. నువ్వు అమ్మాయిలు క్యాట్ వాక్ ఎలా చేస్తారో అటు నుంచి అలా చేస్తూ. ఎందుకు అవ్వదు? జస్ట్ ఇమిటేట్ చెయ్యు. క్యాట్ వాక్. సరే బాయ్స్ చేస్తారు కదా, బాయ్స్ చేసేది చెయ్యి. మోడల్స్ చేస్తారు కదా, మోడల్స్ కరెక్ట్ రావాలి. అబ్బా నేను నీది అంటలేను, మోడల్స్ లాగా చేయమన్నా. చెయ్యు మోడల్. నువ్వు అమ్మాయిలా చెయ్యి, ఆడబ్బాయిలా చేస్తాడు. ఇద్దరు పక్కన చేతులు పట్టుకొని చేయండి. చలో అబ్బాయి అమ్మాయి. నడుము తిప్పాలి. ఇను అమ్మాయి నడుము తిప్పు. అరే చెయ్యండి, రైట్ వరకు రండి. ఇక ఇలా తిప్పాలి. లేదు వస్తుంది. చలో తిప్పురా. అద్దు సీను, నీకేం కాదు అక్కడ అయ్యేది. నాకు నీకు తెలియదు సీను. ఇంకో సీను నువ్వులే. అరే మోడల్స్ అక్కడ కిస్ చెయ్యరు, ఇలా వచ్చి ఇలా తిప్పి పోతారు. అమ్మాయి అంటే ఫీల్ అయిపోతావా? ఫీలింగ్స్ వచ్చేసాయా? మళ్ళీ చెయ్యరా. నడుము తిప్పాలి. ఇలా పెట్టు. చలో స్టార్ట్. రండి. ఓకే చలో రండి.
చాలు ఇంకా ఇప్పిస్తలేదా చాలు ఇంకా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి చెప్పు. అది ఒక జీవి దానికి ప్రాణం ఉంటది ఏంటది జీవి ప్రాణం ఉంటుంది. అన్ని వీళ్ళందరికీ ప్రాణాలే ఉన్నాయి. క్వశ్చన్ కి క్లూ ఇచ్చా తనతో దీపం పెట్టుకొని తిరుగుతాడు డే అన్నా నైట్ అన్నా అది దానికి ప్రాణం ఉంటది అంటే హ్యూమన్ బీయింగే కదా. ప్రాణం ఉంటదిరా దేనికైనా ప్రాణమే ఉంటుంది అక్క. చెప్పావు కదా ఇప్పటిదాకా దాన్ని యానిమల్ అంటారా బైక్ ఏంద్రా నువ్వు చెప్పావు కదరా ఇంతాక పురుగా ఏం పురుగు చెప్పు లైట్ పురుగు అక్క. దాని తెలుగులో ఏమంటారు తెలుగులో ఏమంటారు యాక్షన్ అయిపోయినాయి. నువ్వు చెప్పురా అందరిని ఇమిటేట్ చేస్తున్నావు మేము అదే అంటాం చెప్పు. లైట్ పురుగు. తెలుగులో లైట్ పురుగుని తెలుగులో ఏమంటారు చెప్పండి లైట్ అంట. సరే లైట్ ని తెలుగులో ఏమంటారు లైట్ ని తెలుగులో ఏమంటారు బల్బు. లైట్ ని తెలుగులో బల్బు అంటారా బల్బ్ అంటారు కదా. బల్బ్ అంటారు కదా. హిందీలో ఏమంటారు లైట్ అంటారు. హిందీలో బలఫ్ అంటారు. లైట్ అంటే బలఫ్ అంటారు. ఏమంటారు? సరే టమాటాను తెలుగులో ఏమంటారు టమాటాకాయ అంటారు. టమాటో. టమాటో కాదు టమాటాని తెలుగులో ఏమంటారు టమాటా. టమాటాకాయ అంటారు. టమాటా. మళ్ళీ ఏమంటారు? ఇంకేమంటారు? ఆనియన్. ఎర్రగా ఉండే పండు టమాటా పండు నాకు తెలీదు క్వశ్చన్ డైవర్ట్ చేయకు. చెప్పు. అది ఏం పురుగు లైట్ ఏం ప్రాణం నువ్వు చెప్పు. అరే తెలీదా ఇప్పుడు చెప్పినావు కదరా మినుగురు పురుగు